హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకునే ముంత మసాలా అండి. మనం బయట వెళ్ళినప్పుడు ఈ ముంత మసాలాని చాలా చాలా ఇష్టంగా తీసుకొని తింటుంటాం కదండి. ఈరోజు మనం ఈ ముంత మసాలాని ఇంట్లోనే సింపుల్గా అదే బయటకు ఉన్న టేస్ట్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం మరమరాలను వేసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద కప్పుతో 1.5 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మరమరాలని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా బాగా వీటిని రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మరమరాలని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం వేయించిన కార్న్ఫ్లేక్స్ని వేసుకోవాలండి. నా దగ్గర ముందుగానే వేయించినవి ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు కార్న్ఫ్లేక్స్ ఉంటే ఇంట్లో ఈ విధంగా ఫ్రై చేసి వేసుకోండి, లేదంటే వీటి ప్లేస్లో మీరు మిక్స్చర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను రోస్ట్ చేసిన పల్లీలను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేయించిన పల్లీలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక టమాటోను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇప్పుడు ఒక 1/2 నిమ్మకాయని కూడా పిండుకోవాలండి. మీ దగ్గర చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో చాట్ మసాలా ఫ్లేవర్ అంతగా ఇష్టపడరు కాబట్టి నేనైతే వేయటం లేదండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. చాట్ మసాలానైనా వేసుకోవచ్చు, లేదంటే ఆమ్చూర్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ ఈ మరమరాలకి బాగా పట్టాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా అంతా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ముంత మసాలా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా క్విక్గా మీరు ఇంట్లోనే ఈ ముంత మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ ముంత మసాలాను ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.